హలో, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి ఇవాళ మా ఇంట్లో రెసిపీ టమాటా పెరుగు. టమాటా ఇగురులాగా ఉండి దానిలో పెరుగు వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇదిగోండి బంగాళదుంప పొరుటు, బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి పొరుటు చేస్తాను. హలో, ఇదిగోండి టమాటా పెరిగి టమాటాలు కోసాను, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి కొద్దిగా కారం వేస్తాను. కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి పసుపు, ఉప్పు కొద్దిగా తగినంత వేసుకొని పెట్టుకొని కాస్త దీనిలో నీళ్ళు కోసం అయిపోయింది. నీళ్ళుగా కాస్త నీళ్ళు పోసుకుంటే బాగా ఉడకాలన్నమాట. టమాటా ఏరులాగా రావాలి. వచ్చినాక అప్పుడు మళ్ళీ మనం తీసుకున్నాం. ఇదిగోండి బంగాళదుంపలు కూడా ఉడుకుతున్నాయి చూడండి. బంగాళదుంపలు కూడా ముక్కలుగా కోసి పొరుటు అనమాట. బంగాళదుంప పొరుటు, దాన్ని కూడా ఉప్పు వేసాను. ఇదిగోండి బంగాళదుంప పొరుటు చేస్తున్నాను. చేసే విధానం చూపిస్తున్నాను మీకు. నూనె పోసుకొని కొద్దిగా నూనె, కొంచెం ఎక్కువే పట్టిద్దిలేండి. నూనె ఒక 4 స్పూన్లు పట్టిద్ది. అది వేసుకున్నాక ఇదిగోండి బంగాళదుంపలు తొక్కులు తీసేసి ఇట్లా నలిపి పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇది ఉల్లిపాయలు కొంచెం బాగా కాగినాక నూనె ఉల్లిపాయలు వేసుకున్నాం. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. అట్లా వేసుకోవాలి. ఇదిగోండి తాలింపు గింజలకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర కొద్దిగా వేసుకొని వేసుకున్నాక ఇది కూడా ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా వేగాలి. కొంచెం వేగినాక ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఇందాక చూపిస్తాను కదా పచ్చిమిర్చి, అవి కూడా కొంచెం లైట్గా దంచుకొని వేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా బాగా వేగినాక కొంచెం వేగాలి. కరివేపాకు కూడా వేసాను. దీనిలో కొంచెం మనం పసుపు వేస్తాం. కొద్దిగా పసుపు వేసుకుంటే దుంపలకి బాగా పట్టిద్ది అనమాట. ఉల్లిపాయల్లోనే వేసుకోవాలి పసుపు. వేసుకున్నాక చూడండి వెళ్తాను బాగా స్మెల్ వస్తుంది. కొంచెం అల్లం ముక్క వేసానండి, అది చూపించలేదు, మిస్ అయింది. కొంచెం చూడండి బాగా వేసుకున్నాను. వేగిన దాన్ని ఇవన్నీ ఇవి వేసుకోవాలి. బాగా కలిగించుకోవాలి. భలే ఉండిద్దండి ఇది కూర, చాలా బాగుంటుంది. అన్నంలోకి చిన్నపిల్లల బాక్సుల్లో కూడా
దక్కమ్మగా తింటారు. బాగుంది, చాలా చాలా బాగుంది. తర్వాత ఇదండి కొత్తిమీర చల్లుకోవాలి. అయిపోయింది. ఇట్లా కలర్ఫుల్గా చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా వేయండి, బాగుంటుంది కూర. ఇంకా లైట్గా కొంచెం కారం వేసానండి, అంటే కారం సరిపోలేదు పచ్చిమిరపకాయలు, అందుకని కొంచెం కారం వేసాను అంతే. బాగుంది. అంతే. ఇదిగోండి టమాటా వేయగన్నాను కదా, మనం ఇట్లా బాగా ఎనుపుకున్నాక బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ పెరుగు, ఇదిగోండి పెరుగు కొంచెం సరే ఎంత గడ్డగా ఉంది, అది దీనిలో వేసుకోవాలి. గట్టిగా ఉండిద్ది మా పెరుగు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మీకు మళ్ళీ ఇదిగోండి తిరగమాత పెడుతున్నాను. పెరుగు టమాటా తిరగమాత పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే బాగోదు. అదే కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి, 2-3 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చూడండి బాగుంది, ఎంత ఎట్లా ఉంది చూడండి. ఇదిగోండి వేస్తున్నా ఉల్లిపాయలు తిరగమాత. కొత్తిమీర కరివేపాకు వేసాను చక్కగా, చూడండి బాగుంది. వేసుకొని కలిపించుకొని తిరగమాత వేసుకోవాలి. బాగుండిద్దండి టమాటా. ఎప్పుడన్నా పెరుగు మిగిలితే చేసుకుంటే బాగుండిద్ది, తినడానికి చక్కగా ఉంది, బాగా టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అయింది, బాగా సరిపోయింది. దీనిలో మనం దీనిలో తిరగమాతలో వేసేసుకొని చూడండి ఎంత బాగుందో. కొంచెం కారం తగ్గితే వేసాను. కాలుతుంది తిరగమాత, కొంచెం ఎర్రగా కాలితే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని ఇది చూడిపోస్తుంది.